ఎంతమంది దీని మీద అంత కాదు, ఎంతమంది దీని మీద మీకు ఏకీభవిస్తున్నారన్న దాని మీద సిగ్నేచర్స్ కూడా పెట్టి ఇవ్వండి. అయితే ఎందుకు గురు ఆప్చే గురు ఏమన్నా నా వెనకల పొద్దున్నే మీకు ఇచ్చిన ఇవ్వడం జరిగింది 7,000 రూపాయలు. ఏ పక్కడమ్మా సరేనా అర్థమన్నా మీకు పెన్షన్ ఇస్తాను ఇప్పుడు ఎంత ఇస్తాను ఇప్పుడు 7,000 ఇస్తాను. నెల నెల ఎంత 3,000 ఇస్తాను. ఇప్పుడు 7,000 4,000 పాత బకాయిలు 3,000 ఈ నెల నుంచి 4,000. పేరు చెప్పండి. అమౌంట్ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్లు జూలై 1వ తేదీన పాత బకాయిలు 3,000 కలిపి ఆయన పెంచిన 4,000తో 7,000 రూపాయలు ఇస్తానని 1వ తేదీ చెప్పారు. అది ఇంటింటికి వచ్చి ఇస్తానని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ లేకున్నా కూడా ఇస్తామన్నాం. విన్నామా, చెప్పామా? సచివాలయం ఉద్యోగస్తుల సహకారంతో మీకు 7,000 చెప్పింది గుర్తుపెట్టుకోవాలి. రాజగోపాల్ రెడ్డి మాకందరికి సాయం చేసినారన్నమాట మీరు చెప్పాలా? చెప్తాడు కదా, ఇంతకు ముందు కూడా చెప్పినాము. అంటే మన ప్రాసెస్ కంటిన్యూ చేసేసుకుందాం. సైడ్ లో పాంప్లెట్ ఇటు వెళ్ళిపోతాం, అది తీసుకుందాం. ఎందుకంటే టైం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన 4,000 పింఛన్ పెంచుతా ఉన్నారు. గత ప్రభుత్వం లాగా ఈ నెల రావాల్సిన 4,000 రూపాయలు పింఛన్తో కలిపి 7,000 రూపాయలు మీ ఇంటికి మీరందరూ కోరుకున్న విధంగా మీ ఇంటికే సచివాలయ సిబ్బంది సహకారంతో పంపించడం జరిగిందన్న. ఇదిగోండి, ఇది పట్టుకోవాలన్నా. పట్టుకో బాయ్, నువ్వు పట్టుకో బాయ్, మీరు పట్టుకొని చేయి పట్టుకోండి. ఎట్లా వద్దు, ఎందుకు అంటే ఒక ఎంప్లాయీ తీసుకెళ్లారంటే ఇంకొక ఎంప్లాయీ ఏం చెప్పిందో సార్ కూర్చున్నాను. సార్ కూర్చున్నాను లెక్క తీసుకున్నాను. 9వ తేదీ 1 తేదీ ఇచ్చారు, ఫింగర్ వేసుకున్నారు. మీకు 4,000 పింఛన్ పెంచుతా అన్నారు. అట్లనే ఏప్రిల్ నెల నుంచే 1,000 రూపాయలు కూడా పెంచి అది కూడా కలిపి జూలైలో ఇస్తా అని చెప్పారు. 7,000 రూపాయలు మీకు పింఛన్ అన్న. సంతోషమా? 3,000 నుంచి 4,000 చేసాం. ఇదిగోండన్నా, మీ ఇంటికే తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఇంటికి తెచ్చి ఇస్తాం ముసలోళ్ళకన్నారా? ఇంటికి పొద్దున్న 5 గంటలకు వచ్చేసి ఇచ్చినారు. అలా కాకుండా ఏప్రిల్ నెల నుంచి 1,000 రూపాయలు పెంచి ఆ బకాయిలను జూలై మాసంలో వచ్చే 4,000తో కలిపి 7,000 ఇస్తామని చెప్పారు. అలా కాకుండా ఏప్రిల్ నెల నుంచి 1,000 రూపాయలు పెంచి ఆ బకాయిలను జూలై మాసంలో వచ్చే 4,000తో కలిపి 7,000 ఇస్తామని చెప్పారు. నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఇక్కడ సొల్యూషన్ తీసుకొచ్చి ప్రూవ్ చేస్తాను. ఎమ్మెల్యే అంటే ఏం పని చేయగలుగుతుంది, ఎలా అభివృద్ధి కోసం పాటుపడుతుంది అనేది తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నా మీద నమ్మకం పెట్టుకొని గెలిపించిన ప్రజలందరికీ వినయంగా నేను సేవ చేసి చూపిస్తానని సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటి ఎక్స్ ఎమ్మెల్యే ఇక్కడ ఉంటాడంట, ఆయన ఇల్లు అంటే మమ్మల్ని చేయనీయకుండా ఆపారు. మమ్మల్ని ఇక్కడ ఎక్కడ తిరగనివ్వలేదు. దాదాపు ప్రజలు మమ్మల్ని ఆహ్వానించినారు, కానీ ఎమ్మెల్యేకి ఎక్స్ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు మమ్మల్ని ఇక్కడ ప్రచారం చేయకుండా ఆపారు. ఈరోజు ఇదే వీధిలో
నన్ను ప్రచారం చేయకుండా ఆపితే ఇదే వీధిలో ఎమ్మెల్యేకి వచ్చి ఇదే వీధిలో అదే ఎక్స్ఎమ్మెల్యే ఇంటి ముందు నేను పింఛన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యం అంటే. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలా తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధాలు చెప్పే ప్రభుత్వం కాదు, మోసం చేసే ప్రభుత్వం కాదు. ఎన్నికలలో గెలుస్తానే 2000 నుంచి 3000 చేస్తామని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సంవత్సరానికి 250 రూపాయలు పెంచినాడు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తానే ఏప్రిల్, మే, జూన్ నెల బకాయిలతో పాటు జూలై 1వ తేదీ 7000 రూపాయలు వాళ్ళ బకాయిలు 3000, చెప్పిన మాట ప్రకారం 3000 నుంచి 4000 రూపాయలు పెంచిన 1000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. జూలై 1వ తేదీ పొద్దున్నే 6 గంటలకు ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం పార్టీ మాట నిలబెట్టుకుంటా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కడప నగరంలో ఈరోజు తోటి గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారితో పాటు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులందరం ఈరోజు సచివాలయ సిబ్బంది అందరితో కలిసి పొద్దున్నే 6 గంటలకే పెన్షన్ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఒక అద్భుత కార్యక్రమం, ఒక పండుగ కార్యక్రమం. పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు పెంచారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు ఈ 1000 రూపాయలు పెంచడం కూడా కొంత మాకు ఊరట లభిస్తూ ఉంది. సంతోషంగా ఉన్నాం. పొద్దున్న 6 గంటలకు ఇంటికి తెచ్చి కూడా మాకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని చెప్పి వారు వ్యక్తం చేస్తున్న ఆనందం చూస్తే ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటన. ఒక మానస పుత్రిక. పెన్షన్ అంటేనే తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్. ఆ రోజు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన 30 రూపాయలతో ప్రారంభించిన కార్యక్రమం ఈరోజు 4000 రూపాయలు చేరిందంటే అది తెలుగుదేశం పార్టీకి పేదల సంక్షేమం మీదున్న పట్టు, విశిష్టత, అభిమానం, ప్రేమ. దాన్ని ఈరోజు నిరూపించుకున్నాం.